హలో. సో ఈరోజైతే మేము కోటప్పకొండకి వెళ్తున్నాం అన్నమాట. సో నేను మా అబ్బాయి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము నర్సరాపేటలో ఉంటాం కాబట్టి అక్కడ నుంచి 15 కిలోమీటర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ గుంటూరు జిల్లాలో ఉన్న వాళ్ళకి గుంటూరు నుంచి అయితే ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. సో తర్వాత మా హస్బెండ్ అయితే మధ్యలో ఒక చిన్న పని ఉంటే చూసుకొని యాడ్ అయిపోయారు. సో ఈరోజు అయితే క్లైమేట్ చాలా బాగుంది. ఇది చూసారా, ఇది మీకు ఆల్రెడీ నేను షార్ట్ చేశాను. గోశాల శ్రీకృష్ణుడిది అనమాట. చాలా బాగుంటుంది. సో చాలా బాగుంది. మన వే కూడా చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే రోడ్డు మార్గం ఉంది అండ్ మెట్ల మార్గం ఉంది. మనం వెహికల్స్ కూడా వెళ్తాయన్నమాట కొండపైకి. సో మేమైతే నర్సరాపేట నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నేను మా ఆయన బైక్ ఎక్కేసాను. సో కాసేపు ఆయనతో పాటు కూడా రైడ్ చేయాలి కదా. అసలు వే చాలా బాగుంది. సో అలా సరదాగా వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ నుంచి కొండపైకి స్టార్టింగ్ అన్నమాట. కొండపైకి వెళ్ళే దారి. సో ఎండాకాలం అండి, గ్రీనరీని లేదు అసలు. అన్ని చెట్లు ఎండిపోయి, లేకపోతే చాలా ఫ్లవర్స్, చాలా బాగుంటుంది. సో ఎండలకి చెట్లు అంతా మాడిపోయాయి. ఇక్కడ మధ్య మధ్యలో ఇలా పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉంటాయి. చూడ్డానికి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు మీరు ఏ దేవుళ్ళ విగ్రహాలు చూసారో నాకు కామెంట్ చేయండి. సో ఆల్మోస్ట్ మనం కొండపైకి వచ్చేసాము. ఇలా మధ్యలో పార్క్ కూడా ఉంటుందండి. ఒక వాటర్ ఫౌంటైన్ ఇచ్చి ఇక్కడ కూడా చూసారా కృష్ణుడిది. బాగుంది కదా. చూస్తున్నారు కదా, అక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది. అదే టెంపుల్ ప్లేస్ అన్నమాట. సో చూసారా, ఎండలు వల్ల చెట్లు ఎలా డ్రైగా కనిపిస్తున్నాయో. వర్షాలు పడితే చాలా బాగుండేది. వర్షాలు ఈసారి తక్కువ అయిపోయాయి కదా మనకి. మీరు ఎప్పుడైనా కోటప్పకొండకి రావాలని ప్లాన్ చేశారనుకోండి, అక్టోబర్ టు ఫిబ్రవరి టైంలో రండి. చాలా బాగుంటుంది, చలికాలం కాబట్టి. సో మనం వచ్చేసాము. చూసారా, ఏం విగ్రహం అనుకుంటున్నారు? గణేష్ బాగా వెల్కమ్ చెప్తాడు మనకి. సో ఇదే అన్నమాట కొండ. రైట్ సైడ్కి టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంది. సో వెళ్ళగానే నేను ఇలా బొట్టు పెట్టి చేసేసుకున్నాం అన్నమాట. అదొక పాజిటివ్ వైబ్. సో ఇక్కడ మనకి టెంపుల్ కొంచెం పైకి ఉంటుంది కాబట్టి లిఫ్ట్ కూడా ఉంటుంది. కావాలంటే లిఫ్ట్లో వెళ్ళచ్చు. ఇక్కడ నందికి దండం పెట్టేసేసుకొని సో ఇలాగ వచ్చేస్తే మనకి అక్కడ వే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్తే టెంపుల్ అన్నమాట. కొంచెం అలా పైకి వెళ్ళాలి. ఇలా లోపలికి రాగానే మెట్లు ఉంటాయి. ఇలా మెట్లు ఎక్కగానే మనకి ఎదురుగా దర్శనం అవుతుంది అన్నమాట. సో మెట్లు కొంచెం పైకి ఉంటాయి, అందుకే అంత కష్టంగా ఎక్కుతున్నా. సో ఇది లోపలంతా నంది ఎదురుగా. సో నేను ఇదంతా పూజ చేసుకొని ప్రశాంతంగా దర్శనం అయిపోయిన తర్వాత జస్ట్ అలా వీడియో తీశాను. సో నేను దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు అంతా తీయలేదన్నమాట. నాకు అప్పటికి దర్శనం అయిపోయింది. సో అలా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తే ఇలా ఉంటుందన్నమాట మొత్తము. చాలా బాగుంటుంది పైన కాబట్టి. మనకి ఇటు సైడ్కి వచ్చేస్తే
ఇక్కడికి వచ్చేసి అలా డౌన్కి చూస్తే ఉంటుందండి వ్యూ. వావ్, ఎంత బాగుందో కదా, సూపర్. అసలు ఆ శివుడు విగ్రహం హైలైట్ అనమాట, అంత బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే 3 కొండలు కలిపి ఉంటాయి, అందుకే దీన్ని త్రికూట పర్వతం అంటారు. తర్వాత కోటప్ప కొండగా మారిందనమాట. ఇక్కడ శివుడు స్వయంభుగా వెలిసాడని నమ్మకం అనమాట. తర్వాత మా దర్శనం అయిపోయింది, ఇంకా మేము కిందకు వచ్చేసాము. ఈరోజైతే మాకు కోటప్ప కొండలో శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది, ఎంతో ప్రశాంతంగా ఉంది. సో గుడి అంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను.